నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశాలు. వెల్కమ్ టు తుర్కియే హెడ్లైన్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కు కేర్ ఆఫ్ గా తుర్కియే. ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబూ ఖదీజా హతం. చెత్త వేయడంలో మనమే చెత్త. మంత్రి నారా లోకేష్. సేవే లక్ష్యం. రాష్ట్రంలో ఎవరికీ దక్కని అసాధారణ గౌరవం నాకు దక్కింది. సీఎం చంద్రబాబు నాయుడు. స్టీల్ ప్లాంట్ పై పార్లమెంట్ లో ప్రకటన చేయాలి. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు డిమాండ్. పునాదులతో సహా తొలగింపు. భీమిలి బీచ్ లో విజయసాయి కుమార్తె కట్టడాలు పూర్తిగా కూల్చివేత. చదవడం లేదని చంపేశాడు. ఇద్దరు కన్నబిడ్డలను బకెట్ లోని నీళ్లలో ముంచి హతమార్చిన తండ్రి. ఆపై ఉరివేసుకొని తండ్రి ఆత్మహత్య. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య. కర్నూలులో ఒకరు, చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో మరొకరు. 6 ఏళ్లైనా న్యాయం జరగలేదు. ఒక్క నిందితుడు తప్ప అందరూ జైలు బయటే ఉన్నారు. వివేకానంద కుమార్తె సునీత. పదవి పిచ్చి లేదని, సైద్ధాంతిక బలం ఉందని పవన్ చెప్పడం హాస్యాస్పదం. జనసేనను బీజేపీలో విలీనం చేయండి. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. గుంటూరు మేయర్ రాజీనామా. మల్లన్న పేరిట సైబర్ మోసం. హోంగార్డుల జీతాలు పెంచండి. తెలంగాణలో మాదిరి 25,000 రూపాయలు ఇవ్వాలి. హోంమంత్రికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక సేవే లక్ష్యం, రాష్ట్రంలో ఎవరికి దక్కని అసాధారణ గౌరవం నాకు దక్కింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 47 ఏళ్ల క్రితం ఇదే రోజు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాను. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. గత పాలకులు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి 85 లక్షల టన్నుల చెత్త వారసత్వంగా ఇచ్చారు. తణుకులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పిల్లలు ఎందరున్నా తల్లికి వందనం వర్తింపజేస్తామని పునరుద్ఘాటన. సో నిన్న అయితే కనుక చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 1900 అంటే ఇదే నిన్నటి రోజున అంటే 1978 మార్చి 15న తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాను. నేను తెలుగు ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. తణుకులో శనివారం అయితే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రంలో ఎవరికి దక్కని గౌరవం, అసాధారణ గౌరవం నాకు దక్కింది. కరెక్ట్ గా 47 ఏళ్ల క్రితం ఏదైతే 1978లో మార్చి 15న నేను తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టాను అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే మార్చి 15కి 47 ఏళ్ళు అయింది అని చెప్పేసి చెప్పారు. నిన్న తణుకులో అయితే కనుక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రజలతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే ఇందులో కూటమి అంటే 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయి కదా. ఈ కూటమిని అయితే కనుక మా పొత్తుని ప్రజలు ఆశీర్వదించారు, గెలిపించారు. అలాగే గత పాలకులు అయితే కనుక 10 కోట్ల రూపాయల అప్పులు పెట్టేసి 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇక పిల్లలు ఎందరున్నా సరే అంటే తల్లికి వందనం విషయంలో, తల్లికి వందనం పథకం విషయంలో అయితే కొంతమంది మంత్రులు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యాఖ్య చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో అంటే ఆ తర్వాత విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంటే అసెంబ్లీలోనే శాసన మండలిలోనే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం ఎంతమంది పిల్లలున్నా కూడా అందరికీ వర్తింపజేస్తాము అని అయితే కనుక చెప్పారు. ఇక చెత్త వేయడంలో మనమే చెత్త అనేసి నారా లోకేష్ చెప్తున్నారు. ఇతర దేశాల్లో ఇష్టానుసారంగా వెయ్యరు. స్వచ్ఛతపై ప్రజల్లో మార్పు అవసరమని కూడా చెప్తున్నారు ఆయన. నిన్న ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టారో అందులో భాగంగా నిన్న మంగళగిరిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిర్వహించారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే ఆయన అంటే చెత్తను ఎత్తేస్తున్న దృశ్యం కూడా అక్కడ మనకి చూపిస్తున్నారు. చెత్తను తీస్తున్న ఫోటో కూడా ఇక్కడ వేశారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల్లో అయితే కనుక ఎట్లా పడితే అట్లా చెత్త వేయరు, మన ప్రజల్లో అంటే స్వచ్ఛత పైన మార్పు రావాలి అని చెప్పేసి చెత్త వేయడంలో మనమే చెత్త అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ప్రధాన వార్త, ఐసీసీ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబూ ఖదీజా హతం. ఇరాక్ సహకారంతో మట్టుబెట్టిన అమెరికా. కారులో వెళ్తుండగా మిసైల్ దాడి. అబూ ఖదీజా మరణ వార్తను ధృవీకరించిన ఇరాక్. సో ఐసీసీ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ ఎవరైతే అబూ ఖదీజా ఉన్నారో ఆయన అయితే కనుక ఆయన్ని మొత్తానికి అమెరికా అయితే కనుక హతమార్చింది. ఇరాక్ సహకారంతో ఈ పని చేయగలిగింది అమెరికా. ఏది ఏమైనా కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అబూ ఖదీజా హతంతో అయినా సరే కొంతైనా తగ్గుతుందేమో ఈ ఉగ్రవాదము, ఈ ఐసీసీ యాక్టివిటీస్ అన్నదైతే కనుక చూడాలి.
ఇక పునాదులతో సహా భీమిలి బీచ్ లో విజయసాయిరెడ్డి కుమార్తె కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేశారు. హైకోర్టు ఆగ్రహంతో అధికారంలో చేరడం, తొలగింపు ఖర్చు కూడా నేహారెడ్డి నుంచి వసూలు చేయాలని కోర్టు ఆదేశం. సో మనకు 4 రోజుల క్రితం ఈ వార్త వచ్చింది. అంటే ఏదైతే కనుక పర్యావరణానికి హానికరంగా ఒక వాల్ అయితే కట్టారో దానికి సంబంధించి ఆ గోడని కూల్చివేయాలి, దానికి అయ్యే ఖర్చుని కూడా ఎవరైతే ఉన్నారో నేహారెడ్డి ఆమె నుంచే వసూలు చేయండి అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే భీమిలి బీచ్ లో ఉన్న దాన్ని అయితే కనుక కట్టడాన్ని పూర్తిగా కూల్చివేశారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే గానీ వీళ్ళు ముందుకు వెళ్ళలేదు అన్నది ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది అనమాట. సో ఏదైతే ఆ తొలగింపు ఖర్చులో ఎంత అయ్యిందో అది కూడా నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని కూడా కోర్టు చెప్పింది. ఇక మరో దారుణ వార్త చూస్తే కనుక చదవడం లేదని చంపేశాడు, 2 కన్నబిడ్డలను బకెట్లోని నీళ్లలో ముంచి హతమార్చిన తండ్రి, ఆపై ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తండ్రి. కాకినాడలో దారుణ ఘటన. ఇక్కడ ఫోటో ఇచ్చారు. ఎంత అసలు మనిషిలో షాడిజం రోజు రోజుకి ఎంత పెరిగిపోతుందంటే కొంతమందిలో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. మరి వాళ్ళకి ఉన్న ఒత్తిడిల కారణంగా అలా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే మనస్తత్వమే అలా ఉంటుందా ఏంటి అన్నది అయితే కనుక వాళ్ళకే తెలియాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటే ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులు ఇంట్లోని వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు ఎలా అంటే ఇంట్లో ఉన్న సమయంలో అయినా, ఎందుకంటే కనుక ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి. ఇంకా అది వెలుగులోకి రాని దారుణాలు ఇంకెన్ని ఉన్నాయో తెలియదు కానీ ఏది ఏమైనా ఇంట్లో సభ్యులు అయితే కనుక పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పిల్లలు అవ్వచ్చు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళలో అవ్వచ్చు, వాళ్ళల్లో వచ్చే మార్పులని వాళ్ళు ప్రవర్తించే తీరుని గమనిస్తూ ఉండాలి. అవసరమైతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఇలాంటివి చేస్తే తప్ప కొంతైనా మార్పు రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ కాకినాడలో జరిగిన ఒక ఘటన ఎంత బాధాకరంగా అంటే అసలు మనం మాటల్లో కూడా చెప్పలేమండి. అంత దారుణంగా ప్రవర్తించాడు ఆ తండ్రి. 2 కన్న బిడ్డల్ని చేతులు కట్టేసి బకెట్లో నీళ్ళల్లో ముంచేసి చంపేశాడు అంటే అతని అసలు ఎట్లా చేతులు వచ్చాయి, ఆయనకి మనసు ఎలా ఒప్పింది అంత దారుణంగా అంత క్రూరంగా చంపాలన్న ఇది ఎక్కడి నుంచి వచ్చింది తనకి? ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నారు. హోలీ పండుగ రోజు భార్య పిల్లల్ని తన ఆఫీస్కి తీసుకెళ్లాడు. తీసుకెళ్లి భార్యని ఆఫీస్లోనే ఉంచేసి పిల్లలిద్దరిని ఇంటికి తీసుకొచ్చాడంట. ఇంటికి తీసుకొచ్చి చేసిన పని ఇది. ఆయన సూసైడ్ నోట్లో రాసి పెట్టాడంట, పిల్లలు సరిగా చదవడం లేదు అందుకే వాళ్ళని చంపేశాను, నేను సూసైడ్ చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఓ తండ్రి మాటల కందని దారుణానికి పాల్పడ్డారు. చదువులో వెనుకబడ్డారనే సాకుతో 2 కుమారుల తలలను నీళ్ల బకెట్లు ముంచి ప్రాణాలు తీశారు. అనంతరం అతడు కూడా ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లిగూడానికి చెందిన చంద్రకిషోర్ వాకలపూడిలోని ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. భార్య తనూజ, 2 కుమారులు జోషిల్, నిఖిల్. ఒకరికి 6 ఒకరికి 7 పిల్లలకి. వీళ్ళతో కలిసి కాకినాడ రూరల్ సుబ్బారావు నగర్ లోని భూదేవి అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. హోలీ రోజు భార్య పిల్లలను ఆఫీస్ కు తీసుకెళ్లాడు. భార్యను ఆఫీస్ లోనే ఉండమని చెప్పి పిల్లలను ఇంటికి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేశాడు. తర్వాత వారి తలను నీళ్ల బకెట్లలో ముంచి ఉసురు తీశాడు. పిల్లలు సరిగ్గా చదవట్లేదని, అందుకే వారిని చంపి తాను కూడా చనిపోతున్నాడని సూసైడ్ నోట్ రాశాడు. పిల్లలు సరిగ్గా చదవకపోతే చెప్పి చదివించుకోవాలి, లేదంటే ట్యూషన్స్ పెట్టించాలి, లేదా వాళ్ళకు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే వేరే యాక్టివిటీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా కనుక్కొని వాటిల్లో చేర్పించాలి. కానీ చదువు ఉండాలి, కానీ చదువే ఏకైక మార్గం కాదు కదా. ఎంత వరకు చదవగలుగుతారో అంతవరకు చదువుతున్నారు కదా వాళ్ళ శక్తి మేరకు. వాళ్ళకి ఇంకా చదువుతో పాటు అదరు ఫీల్డ్లో ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ యాక్టివిటీ దాంట్లో వాళ్ళని ప్రోత్సహిస్తే ముందుకెళ్తారు కదా. చదువులోనే ర్యాంకులు తెచ్చుకొని ఇప్పటికిప్పుడే ఇది చేసేది అయితే ఏం లేదు కదా. నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. చదువుకుంటున్నారు, ఎట్లాగో వాళ్ళకు వచ్చినంత వరకు చదువుకుంటున్నారు. దాంతో పాటు వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఇచ్చేస్తే దాంట్లో ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు కదా. ఇప్పుడు చదువుకొని ఆ రంగంలోనే వెళ్ళి విజయాలు సాధించిన వాళ్ళే ఉన్నారా ప్రపంచంలో అందరూ? పోనీ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఇతర రంగాల్లో రాణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కోకొల్లలుగా. సరిగ్గా చదువుకోవట్లేదని చెప్పేసి ఇంత దారుణానికి పాల్పడడం ఏంటి అసలు? చేతులు కాళ్ళు కట్టేసి అసలు మనసు ఎలా ఒప్పిందండి? 6 ఒకరికి 7 చిన్న పిల్లలు చేతులు కాళ్ళు కట్టేసి ఎంత క్రూరంగా అసలు ఎంత క్రూరం అంటే ఇంకా అసలు ఏం చేయాలో కూడా ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు.
తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. అంటే నిజంగానే చదవలేదని పిల్లలిద్దరిని హతమార్చాడా? లేకపోతే వేరే తనకేవైనా వేరే ఇబ్బందులు ఉండి ఈ పని చేశాడా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి తను చేసిన పనికి. అదొక సాకుగా చూపిచ్చాడా అని. లేదంటే అతని మానసిక పరిస్థితి మరి ఎలా ఉందో అన్నది కూడా మనకైతే తెలీదు. లేకపోతే ఇంత శాడిజం, చేతులు కాళ్ళు కట్టేసి ఇంత శాడిజంగా ఎలా బిహేవ్ చేస్తాడతను? దయచేసి ఎవ్వరైనా సరే మీ పిల్లలు చదవలేదనో, లేదంటే మీరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థిక ఇబ్బందులున్నాయనో, లేదా ఉద్యోగరీత్యా ఇంకొకటి ఆత్మహత్యలు పరిష్కారం కాదు ఎప్పుడూ. ఆ ఒక్క 10 క్షణాలు ఆలోచిస్తే మీకు ఆ థాట్ వచ్చినప్పుడు 5-10 సెకండ్లు దాని నుంచి పక్కకొచ్చేస్తే కనుక మీ మూడ్ మారిపోతుంది. ఆత్మహత్యలు ఎప్పుడు పరిష్కార మార్గం కాదు జీవితానికి. ఎవ్వరు దయచేసి ఇలాంటి వాటికి పాల్పడకండి. ఇలాంటి వాటిని అంటే మీ పిల్లల విషయంలో అవ్వచ్చు, ఇతరుల విషయంలో అవ్వచ్చు, వాళ్ళని చంపడాలు ఇలాంటివి చెయ్యకండి దయచేసి. ఇక కర్నూలులో ఒకరిని, చిత్తూరులో ఒకరిని టీడీపీ కార్యకర్తలు అయితే దారుణ హత్యకు గురయ్యారు అని ఇచ్చారు. ముఖ్యంగా పాత కక్షలే కారణమని ప్రాథమిక అంచనా. హత్యలపై మంత్రులు లోకేష్, అనిత దిగ్భ్రాంతి. నిందితులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. సో పాత కక్షల వల్లనే వీళ్ళిద్దరిని చంపారు అని చెప్పేసి ఒక అంచనాకైతే వచ్చారు. లోకేష్ అలాగే అనిత గారు అయితే కనుక తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి నిందితుల పైన అయితే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి చెప్పారు. మరి ఏది ఏమైనా కూడా ఈ హత్యలు, ఆత్మహత్యలు ఎక్కడ రోజు ఎక్కడ చూసినా కూడా ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసు 6 ఏళ్లు గడిచిపోయింది నిన్నటితో. అయినప్పటికీ ఇప్పటికీ న్యాయం జరగలేదు అని చెప్పేసి వివేకానంద కూతురు సునీత గారు అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఒక్క నిందితుడు తప్ప అందరూ జైలు బయటే ఉన్నారు. ఈ కేసులో అయితే కనుక సాక్షులు వరుసగా మరణిస్తూ ఉన్నారు. దీన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. ఆవిడ మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అన్నారు. అంటే న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది, కానీ వరుసగా ఈ హత్యలు ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళు వరుసగా మరణిస్తున్నారు. దీనిపైన అయితే కనుక కొంత అంటే ఎందుకు అది సహజ మరణాలా ఏంటా అన్నది కూడా ఒక రకంగా కొంతమందిలో ఆ విషయం పైన ఆందోళన ఉంది. ఇప్పుడు సునీత గారు అయితే కనుక ముఖ్యంగా ఈ వరుస మరణాలు ఏవైతే జరుగుతున్నాయో దీన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాను, 6 ఏళ్ళైనా కూడా న్యాయం జరగలేదు ఇంకా అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఒక నిందితుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జైలు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా మరో వార్త చూస్తే కనుక తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత అయితే తులసిరెడ్డి జనసేన పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ తనకు పదవి పిచ్చి లేదని చెప్పేసి సైద్ధాంతిక బలం ఉందని ఏదైతే చెప్పాడో అది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి జనసేనను బీజేపీలో విలీనం చేయండి అని చెప్పేసి చెప్పారు. ఇంకా మీది చెగువేరా సిద్ధాంతమా, సనాతన సిద్ధాంతమా, ఊసరవెల్లి సిద్ధాంతమా, ఏ సిద్ధాంతం మీది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి ఏ సిద్ధాంతమో తనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక జనసేన పార్టీని రద్దు చేసి బీజేపీలో విలీనం చేయడం మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ కు సూచించారు. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతోందన్నారు. వీళ్ళు ముగ్గురు బీజేపీ చేతిలో కీలు బొమ్మలనే విషయాన్ని పిఠాపురం జనసేన సభ నిరూపించిందని అన్నారు. పవన్ కు పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు, నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు అని ప్రశ్నించారు. పవన్ సిద్ధాంతం ఏంటి, చెగువేర సిద్ధాంతమా, సనాతన ధర్మ సిద్ధాంతమా, లేక ఊసరవెల్లి సిద్ధాంతమా అని ఎద్దేవా చేశారు. మరి నిజమే, పదవి పిచ్చి లేకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి అంటే గౌరవప్రదంగా ఇప్పుడు గెలిచారు. 3 పార్టీలు పొత్తు పెట్టుకొని గెలిచాయి, టీడీపీ, బీజేపీ, జనసేన గెలిచారు కాబట్టి దీంట్లో కీలక పాత్ర పోషించింది జనసేన కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు. నిజంగా నీకు పదవి పిచ్చి లేకపోతే కనుక మీరు తీసుకోకుండా ఉండాల్సింది. తీసుకున్నారు. అలాంటప్పుడు ఇంకా పదవి పిచ్చి లేదు అన్న అది చెప్పొద్దు. మీరు పదవి పిచ్చి లేదు అంటున్నారు, ఇంకొక వైపు పదవిలో కొనసాగుతున్నారు. అలాంటప్పుడే ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. ఒకవేళ నిజంగా మీకు పదవి పిచ్చి లేకపోతే వాళ్ళు ఆఫర్ చేసి ఒత్తిడి చేసినా కూడా వద్దని సింపుల్ గా చెప్పేసి ప్రజలకి సేవ్ చేయండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి అని చెప్తారు. మరి ఏ సిద్ధాంతమో అంటే ఈయన 3 సిద్ధాంతాల గురించి అడిగారు. మీరు ఏ సిద్ధాంతమో చెప్పండి అని చెప్పేసి ఎద్దేవా చేశారు. అది ఏ సిద్ధాంతమో ఆయనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ స్థాపించినప్పుడు చెగువేర సిద్ధాంతం అన్నారు. మొన్న ఆవిర్భావ సభ లో అయితే కనుక 2 రోజుల క్రితం ఆవిర్భావ సభలో
ఆయన చెప్తున్న దాన్ని బట్టి అర్థమైంది. సనాతన ధర్మకర్తను నేను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు. మంచిదే, సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కానీ అప్పుడేమో చెగువేర సిద్ధాంతాన్ని పాటిస్తా అన్నారు, ఇప్పుడేమో సనాతన ధర్మము అంటున్నారు. మరి ఆ రెండు కలిసి ఉన్నాయా మీలో, లేకపోతే కనుక చెగువేర సిద్ధాంతాలకి తిలోదకాలు ఇచ్చేసి సనాతన ధర్మ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారా అన్నదైతే కనుక అంటే చాలా మంది తెలుసుకోవాలన్న కుతూహలంలో అయితే కనుక ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే తులసిరెడ్డి గారు కూడా దీనిపైన పవన్ కళ్యాణ్ అడగడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక మల్లన్న పేరిట సైబర్ మోసం, శ్రీశైలం పేరిట నకిలీ వెబ్సైట్, వసతి కోసం డబ్బు చెల్లించిన హైదరాబాద్ ముంబై భక్తులు, శ్రీశైలం వచ్చిన తర్వాత మోసపోయినట్లు గుర్తించిన బాధితులు. సో దేవుడి దగ్గర కూడా అసలు ఏ మాత్రం భయం భక్తి లేకుండా బయట మోసాలు చేయడమే కాకుండా కొంతమంది దేవుడి దగ్గర కూడా, అంటే గతంలో చాలానే చూసాం, దేవుడి సొమ్మును కొట్టేయడము, లేకపోతే దేవుడి కిరీటాలు లేదా ఆభరణాలతో దోచుకెళ్ళిపోవడము, కొన్ని గుళ్ళల్లో అయితే దేవుడి విగ్రహాలని కూడా తీసుకెళ్లిపోయిన వార్తల్ని కూడా మనం చూసాము. ఇప్పుడేమో శ్రీశైలం మల్లన్న పేరిట సరికొత్త సైబర్ నేరం అయితే కనుక వెలుగులోకి వచ్చింది. ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి వసతి కోసం, అకామిడేషన్ కోసం డబ్బులు చెల్లించమని చెప్పేసి చెప్పారు. దానికి అంటే హైదరాబాద్ ముంబైకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బు చెల్లించారు. తీరా శ్రీశైలం వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు మోసపోయారని చెప్పేసి వాళ్ళకు గుర్తించారు. మరి ఇలాంటి వాటిపైన అయితే కనుక అంటే ఈ సైబర్ నేరాలని కట్టడి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అయినప్పటికీ కూడా ఇవి తగ్గడం లేదు. మరి దీనిపైన అయితే కనుక గట్టిగా చట్టం తీసుకురావడమా, శిక్షలు పెంచడమా, శిక్షలు అంటే మరింత కఠినం చేయడమా, అలాంటప్పుడు అయినా కొంచెం దారిలోకి వచ్చే అవకాశం ఉంది ఈ సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి. అంతులేని కిక్కు లెక్క, ఢిల్లీని తలదన్నే మద్యం కుంభకోణం, జగన్ సర్కారులో అడ్డగోలుగా దందా, సిట్ దర్యాప్తుల సంచలన విషయాలు, ప్రభుత్వ ఖజానాకు 18,000 కోట్ల నష్టం, ఇందులో తాడేపల్లి ప్యాలెస్ కే 1,000 కోట్లు, కీలక నేతలు, బేవరేజెస్ అధికారుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు పాత్రదారులు, మాజీ ఎండి వాసుదేవరెడ్డి సహా 5 నుండి ఇప్పటికే వాంగ్మూలం, పెద్దల సూచన మేరకే సరుకు ఇండెంట్లు, షాపులకు సొంత అస్మదీయ బ్రాండ్లు మాత్రమే, కమిషన్ల కోసం మద్యం ధరల పెంపు, అమ్మకాల వివరాలు డేటా ఆపరేటర్ ద్వారా రాజ్ కసిరెడ్డి కార్యాలయానికి చేరవేత, కమిషన్ల వసూళ్లలో ఆయన కీలకం, వైసీపీ ఎంపీ పాత్ర పైన ఆధారాలు. సో సిట్ అయితే దర్యాప్తు చేస్తోంది మద్యం స్కామ్ మీద. సో దీంట్లో అయితే కనుక చాలా సంచలన విషయాలు బయటకి వచ్చాయని చెప్పేసి వార్తా కథనం ఇచ్చారు. ఢిల్లీని తలదన్నేలా మద్యం కుంభకోణం, జగన్ సర్కార్లో అడ్డగోలుగా దందా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కథనంలో అయితే కనుక దీని ద్వారా, ఈ మద్యం స్కామ్ ద్వారా ప్రభుత్వానికి అయితే కనుక దాదాపు 18,000 కోట్ల నష్టం వాటిల్లింది. దీంట్లో ఎక్కువ డబ్బులు అయితే కనుక తాడేపల్లి ప్యాలెస్ కే 1,000 కోట్లు వెళ్ళాయి అని చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా కీలక నేతలు, బెవరేజెస్ అధికారుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు అందరూ పాత్రదారులే అని చెప్తున్నారు. ఇక మాజీ ఎండి ఎవరైతే వాసుదేవరెడ్డి ఉన్నారో ఆయన సహా 5 నుంచి ఇప్పటికే వాంగ్మూలం సేకరించారని కూడా చెప్పారు. ఇక కమిషన్ల వసూళ్లలో కూడా, అంటే ముఖ్యంగా దీని సూత్రధారి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో కమిషన్ల వసూళ్లలో కూడా ఆయన పాత్ర కీలకం అని చెప్తున్నారు. దీంట్లో ఒక ఎంపీ పాత్ర పైన కూడా ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ లిక్కర్ స్కామ్ ఎంత దూరం వెళ్తుందో, మరి అసలు ఇప్పటికైతే కొంతమంది బయటకు వచ్చారు, ఇంకా ఎవరున్నారు ఏంటి అనేది అయితే కనుక ఈ సిట్ దర్యాప్తులో త్వరలో తెలియబోతుంది. కమనీయం శ్రీనివాసుడి కళ్యాణం, అమరావతిలో వైభవోపేతంగా శ్రీవారి కళ్యాణోత్సవం కనులారా వీక్షించి పులకించిన వేలాది మంది భక్తజనం. నిన్న అమరావతిలో అయితే కనుక దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ఫోటో ఇచ్చారు సీఎం దంపతులు. అమరావతిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు దంపతులు. చిత్రంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు గారు ఉన్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరి తిరుమలను తలపించిన వెంకటపాలెం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్, టిటిడి చైర్మన్, ఈవో. తిరుమల ఆలయం నుంచి తెచ్చిన 50,000 చిన్న లడ్డూల పంపిణీ. మొత్తానికైతే నిన్న అమరావతి దగ్గర వెంకటపాలెంలో అయితే కనుక శ్రీవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కళ్యాణం జరిగిన ఫోటోని మనకి ఇక్కడ ఇచ్చారు. అత్యంత వైభవోపేతంగా జరిగింది కళ్యాణం అని చెప్తున్నారు. ఇక బాబోయ్ పసిడి మనకొద్దులే, ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు, కొనుగోళ్లకు దూరంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, పెట్టిపోతల్లో తగ్గిపోతున్న బంగారం, వివాహాలు, ఇతర శుభకార్యాలప్పుడు నగదు, ఇతర కానుకలతో సరిపెడుతున్న సాధారణ ప్రజానికం, ఇందుకు భిన్నంగా కిలోల కొద్దీ కొంటున్న సంపన్న వర్గాలు.
సో ఒకవైపు ఏమో సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి బంగారం కొడలేని విధంగా ఉంది. ఎందుకంటే బంగారం రోజు రోజుకి పెరిగిపోయే ఆకాశమే హద్దుగా అన్నట్టు పెరుగుతోంది. 90,000 దాటి మొన్న వార్త చూసుకుంటే కనుక 90,000 తులం బంగారం అయ్యింది అని చెప్పేసి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ళలో ఏదైతే బంగారం పెడతారో అది పెట్టేది తగ్గిపోయింది. ఎందుకంటే ఇంత రేటు ఉంటే మరి కొని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు. సో ఈ బంగారం బదులు నగదు ఇతర కానుకలతో అయితే కనుక సరిపెడుతున్నారు సాధారణ ప్రజానికం అని చెప్పేసి ఇచ్చారు. ఇక దీనికి భిన్నంగా ఎవరైతే కనుక సంపన్నులు ఉన్నారో రిచ్ పీపుల్ వాళ్ళు మాత్రం కిలోల కొద్ది బంగారం కొంటున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక ఇద్దరు టీడీపీ నేతల కార్యకర్తలు అయితే కనుక దారుణ హత్యకు గురయ్యారు అని చెప్పేసి ఇందాక ఒక న్యూస్ పేపర్ లో చూసాము. దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఒకతను ఎవరైతే నిందితుడు చంపేసి వెళ్తున్నాడో అతని ఫోటో ఇచ్చాడు, వెంకటరమణ అంట. ఆయన ఫోటో ఇచ్చారు. పెద్దిరెడ్డి ఇలాకా పుంగనూరులో కత్తితో నరికివేత, ప్రాణహాని ఉందని చెప్పిన స్పందించని పోలీసులు, సిఐ హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం. సో తెదేపా కార్యకర్త దారుణ హత్యలో అయితే కనుక సిఐ హెడ్ కానిస్టేబుల్ అని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఎందుకంటే ఈయన ఎవరైతే చనిపోయారో ఇప్పుడు హత్యకు గురయ్యారో ఆయన ప్రాణహాని ఉందని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ఎన్నికల నాటి నుంచి కక్ష కట్టి కాటేసిన వైకాపా కార్యకర్త అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు అని అయితే చెప్పారు. మరి దాంట్లో ఒకరి గురించి అయితే కనుక ఇందులో వార్త ఇచ్చారు ఈనాడులో. ముఖ్యంగా రామకృష్ణ నాయుడు ఎవరైతే ఉన్నారో ఈయన కృష్ణాపురానికి చెందిన వ్యక్తి, పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన వ్యక్తి, చిత్తూరుకి సంబంధించి. మొత్తానికి అయితే కనుక ఈ రామకృష్ణ నాయుడు ఎవరైతే కృష్ణాపురానికి చెందిన వ్యక్తి ఉన్నారో, చిత్తూరు జిల్లా కృష్ణాపురానికి చెందిన వ్యక్తి, ఇతన్ని అయితే కనుక వైకాపా కార్యకర్తే హత్య చేశారు అనేసి ఇక్కడ వార్త ఇచ్చారు. ఎన్నికల నాటి నుంచి కక్ష కట్టి కాటేసిన వైకాపా కార్యకర్త అని ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. కత్తితో నిందితుడు వెంకటరమణ అని. మరి ఈయన వైకాపా కార్యకర్తనా లేకపోతే ఎవరా అన్నది పోలీసుల విచారణలో త్వరలో తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ఎవరైతే కనుక హత్యకు గురయ్యారో ఆయన ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం కూడా ఒక రకంగా ఈ హత్య జరిగింది అని కూడా చెప్పొచ్చు. అందుకని అక్కడ ఉన్న సిఐని హెడ్ కానిస్టేబుల్ ని ప్రభుత్వం అయితే సస్పెండ్ చేసింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షిలో సీమ హక్కులు కృష్ణార్పణం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నీడలు. 10 నెలలుగా పట్టించుకోని చంద్రబాబు సర్కారు మనకు హక్కుగా కేటాయించిన 44,000 క్యూసెక్ల నీటిని వాడుకుంటున్నామని ఈఏసీ ఎదుట వాదించలేని బేలతనం. ఫలితంగా పనులు యథాస్థితికి తేవాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆదేశం. ఇది రాయలసీమ వాసులకు కూటమి ప్రభుత్వం చేసిన ద్రోహం. శ్రీశైలంలో 798 అడుగుల్లోని విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తోడేస్తున్న తెలంగాణ 800 అడుగుల నుంచే సాగుకు నీరు, ఆ మేరకు అక్రమంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం. ప్రాజెక్టులో 854 అడుగుల మేర నీరు వస్తేనే మనకు 7,000 క్యూసెక్లు. ఈ లెక్కన 880 అడుగుల మేర నీరు ఎప్పుడు రావాలి, 44,000 క్యూసెక్లు ఎప్పుడు తరలించాలి? ఇక దీన్ని దృష్టిలో పెట్టుకునే వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన. 800 అడుగుల నుంచే నీళ్లు తీసుకొని సీమ దాహార్తి తీర్చే ప్రాజెక్టు ఇది. దీనిపైన బాబుకు అక్కసు, జగన్ కు మంచి పేరు వస్తుందని ఈర్ష్య. తెలంగాణ రైతులతో అప్పట్లో ఎన్జీటీలో కేసులు వేయించిన వైనం. తెలంగాణలో అనుమతి లేకుండానే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల ఆపేయాలని ఎన్జీటీ ఆదేశం. 920.85 కోట్ల రూపాయల జరిమానా. అయినా పనులు కొనసాగిస్తున్న వైనం. నోరెత్తని చంద్రబాబు ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు పైన డ్రామాలు. సో మొత్తానికి ఏదేమైనా కూడా సీమ హక్కులు అయితే కృష్ణార్పణం అని చెప్పేసి చెప్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దీనిపైన నీడలు కమ్ముకున్నాయి. 10 నెలలుగా ఈ ప్రాజెక్ట్ ని అయితే కనుక, ఈ ఎత్తిపోతల పథకాన్ని అయితే కనుక కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనివల్ల రాయలసీమ వాసులకు అయితే కనుక ముఖ్యంగా ఎక్కువ నష్టం చేకూరుతుంది. ఇది రాయలసీమ వాసులకి కూటమి ప్రభుత్వం చేసిన ద్రోహం అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఏదైతే మనకు హక్కుగా కేటాయించిన 44,000 క్యూసెక్కుల నీటిని వాడుకుంటామని ఈఏసీ ఎదుట వాదించలేని బేలతనం కూటమి ప్రభుత్వంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రాజెక్టు విషయంలో ఇంత బేలతనంగా ఉండాలి? గట్టిగా వాదించలేరా? ఉన్నారు కదా చాలా మంది, దీనికి సంబంధించిన మంత్రి ఉన్నారు, దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు. అవసరమైతే సీఎంఏ వెళ్ళొచ్చు, డిప్యూటీ సీఎం వెళ్ళొచ్చు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నీడలు కమ్ముకున్నాయి అంటే అది ఎవరికి నష్టం? రాయలసీమ ఆంధ్రప్రదేశ్కే కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమ వాసులకి దీనివల్ల ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త ఇచ్చారు. మరి దీన్ని ఎవరు తీరుస్తారు? ఇప్పటికే రాయలసీమ కరువు ప్రాంతంగా పేరొందింది.
మరి దీన్ని కూడా ఇలా చేస్తే రాయలసీమ ప్రజలకి నష్టం వాటిల్లితే ఎవరు చూసుకుంటారు చెప్పండి? ప్రభుత్వం మరి ఇట్లాంటి వాటిల్లో ఎందుకు ముందుండదో ఏంటో తెలియదు. ఒకరినొకరిని తిట్టుకోవడంలో ముందుంటుంది కానీ ఇలాంటి వాటిని పరిష్కరించాలి. లేదంటే ఎలాగైనా సరే దీనిపైన ఏదైతే వాదనలు ఉన్నాయో ఆ వాదనల్ని ఎలాగైనా సరే తిప్పికొట్టి ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో రాయలసీమ ఎత్తిపోతల పథకం దీన్ని వచ్చేలాగా ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నాయి? అందరూ చాలా తెలివైన వారే ఉన్నారు. మరి ఫలితం ఏది? ఇక అక్కడ ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసింది. 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకొని సీమ దాహార్తిని తీర్చే ప్రాజెక్ట్ ఇది. మరి రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చేది ఎవరు ఇప్పుడు? అప్పట్లో దీనిపైన కూడా చంద్రబాబు నాయుడు అక్కసు వెళ్ళగక్కాడు. జగన్ కు మంచి పేరు వస్తుందని ఇష్టపడ్డారు అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనంలో ఇచ్చారు. మరి ఏదేమైనా కూడా నష్టపోయేది ఎవరండి? రాయలసీమ ప్రజలే కదా. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో భాగం కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చూడడం ఎందుకు? ఇక రేపు విజయవాడలో అయితే కనుక వాలంటీర్లు ధర్నా చేస్తారని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. ఇక ఏపీలో సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లో అయితే కనుక ఒక తప్పు వచ్చిందని చెప్పేసి ప్రశ్నపత్రంలో ఇచ్చారు. సో కెమిస్ట్రీ పేపర్ లో అయితే కనుక ప్రశ్నపత్రంలో తప్పు పడింది. 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయింది. గంటన్నర తర్వాత ఇంటర్ బోర్డు నుంచి అందిన సమాచారం ప్రకారం ఆ ప్రశ్నను అయితే సవరించారంట. ఇక మీ దేశానికి ఒక్క నమస్కారం అని చెప్పేసి భారతీయ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి పాలస్తీనాకు మద్దతు ఇచ్చిందంటూ రంజని శ్రీనివాసన్ అనే భారత విద్యార్థినిపై అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సానుభూతి పరురాలు అనే ముద్ర వేసి F1 స్టూడెంట్ వీసాను రద్దు చేసింది. దాంతో ఆమె అమెరికా వీసాను ఆఫ్ట్రాల్ అంటూ వదిలేసి స్వీయ బహిష్కరణ విధించుకొని భారత్ కు తిరిగి వచ్చారు. ఇక రెడ్ బుక్ పై నిరసన, గుంటూరు మేయర్ రాజీనామా, నిత్యం వేధింపులు, అవమానాలు, ప్రభుత్వ పెద్దల అండదండలతో ఏమాత్రం లెక్క చేయని నగర కమిషన్ ఈ పరిస్థితుల్లో బాధ్యతల్లో కొనసాగలేనంటూ కావడి మనోహర్ ఆవేదన. కలెక్టర్ కు రాజీనామా లేక తుది వరకు జగన్ వెంటే. సో గుంటూరు మేయర్ అయితే కనుక రాజీనామా చేశారు. దానికి సంబంధించిన రాజీనామా లేఖను కలెక్టర్ కి పంపించారు. అంటే ప్రభుత్వ పెద్దల అండదండలతో ఏమాత్రం నగర కమిషన్ లెక్క చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో బాధ్యతల్లో కొనసాగలేనంటూ కావాటి మనోహర్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేధింపులు, అవమానాలు ఎదురవుతున్నాయి, అందుకనే రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కలెక్టర్ కి లెటర్ అయితే పంపించారు. ఇక తుది వరకు నేను జగన్ వెంటే ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఇక ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వని సర్కార్ 70 రోజులుగా వేతనాంతక ఇక్కట్లు 624 కోట్ల రూపాయల మేర బకాయి. రాష్ట్రంలో 74 లక్షల మందికి ఈ పథకమే జీవనోపాధి. మరి ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి బతుకుతారండి? రోజు దానిపైన ఆధారపడి బతికే వాళ్ళు 70 రోజులుగా వేతనాలు అందలేదంట. మరి 70 రోజులుగా వేతనాలు అందకపోతే దానిపైన ఆధారపడి బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవైపు చూస్తే బయట అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఇంకొక వైపు చూస్తే వాళ్ళు చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు. మరి ఇవ్వకపోతే వాళ్ళు ఎలా జీవనం కొనసాగిస్తారు? దాదాపు 664 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వంకు మరి ఇట్లాంటి వాటి మీద ఎందుకు పరిష్కరించట్లేదో ఏందో వాళ్ళకే తెలియాలి. ఏది జరిగినా కూడా సామాన్య ప్రజల మీద, ముఖ్యంగా రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళ మీదే ఎక్కువ ఎఫెక్ట్ పడుతోంది ఒక రకంగా చూసుకుంటే ఈ మధ్య వార్తా కథనాల్లో. ఇక ఈనాడు ఆస్తుల లీజు గడువు ముగిసిన ఖాళీ చేయని ఈనాడు. విజయవాడలో స్థల యజమానికి 5.2 కోట్ల రూపాయలను 6% వడ్డీతో చెల్లించాలని గతంలో ఆదేశించిన కోర్టు పట్టించుకొని ఈనాడు యాజమాన్యం. దాంతో ఈనాడు ఆస్తులు జప్తు కోరిన బాధితుడు గూడవల్లి వద్ద ఉన్న ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోర్టు ఆదేశం. ఆ ఆస్తులను ఎవరికి బదలాయించరాదని, తాకట్టు పెట్టడం, విక్రయించడం, బహుమతిగా ఇవ్వడం కుదరదని ఆదేశాలు. గతంలో విశాఖ స్థల యజమానికి ముప్పు తిప్పలు కొనసాగుతున్న ఈనాడు దౌర్జన్యం, కోర్టులో ఆదేశించిన లెక్కలేనితనం. ఎవరైనా లీజుకు ఇస్తే అంతే, ఇక కబ్జాని. అందరికీ చెప్పేవి సూక్తులు, చేసేవి కబ్జాలు. విజయవాడ కేసులో ఈనాడు సీఎం డి కిరణ్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా. సో ఏదైతే ఈనాడు ఆఫీస్ విజయవాడలో ఈనాడుకి స్థలాన్ని ఇచ్చాడో ఆ యజమానికి 5.2% కోట్లను 6% వడ్డీతో చెల్లించాలని గతంలోనే కోర్టు చెప్పినప్పటికీ కూడా దాన్ని ఈనాడు అయితే కనుక పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఆస్తుల జప్తు చేయాల్సిందిగా కోరాడు కోర్టుని. ఈ నేపథ్యంలోనే కోర్టు గూడవల్లి వద్ద ఉన్న ఆస్తులను జప్తు చేయాల్సిందిగా ఆదేశం ఇచ్చింది. అయితే ఈ ఆస్తుల్ని మాత్రం ఎవరికి బదలాయించకూడదు, బహుమతిగా ఇవ్వకూడదు, విక్రయించకూడదు, తాకట్టు పెట్టకూడదు అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది. మొత్తానికైతే కనుక లీజు గడువు ముగిసినా కూడా ఖాళీ చేయకపోవడంతో ఇది వేయడం జరిగింది. మొత్తానికైతే కనుక ఈనాడు ఆస్తుల్ని జప్తు చేశారు అని చెప్పేసి మనకి ఇక్కడ వార్తల్లో తెలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తా కథనాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.